అప్పుడు యేసు తన శిష్యుల వైపు చూచి, తన శిష్యులను చూచి, ఎవడనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తర్వాత మాటలు, తన ప్రాణమును రక్షించుకొని గోరువారు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పిన వానికి ఫలం ఇచ్చును. ఇక్కడ నిలిచిన వాళ్ళు కొందరు చూడండి, సందర్భం గురించి చెప్తాను. కాంటెక్స్ట్ ఏంటంటే, ఒక డిస్కషన్ లోని పేతురు యొక్క ఏమంటారని అంటే రెండు ముఖాలు మనకి కనిపించాయి. రెండు యాంగిల్స్ లో మనం పేతురుని చూసాము. పేతురు మెంటాలిటీ ఏంటంటే మెలంకోలిక్, లేకపోతే ఏంటంటే స్పీడ్ గా రిప్లై ఇచ్చే వ్యక్తి అన్నమాట. వెంటనే రెస్పాండ్ అవుతారు, ముందుగానే మాట్లాడే వ్యక్తి పేతురు. మనలో కూడా చాలా మంది చూస్తూ ఉంటాం. క్లాస్ లేదని చెప్తా ఉంటే ఎవరన్నా అడగటం కంటే ముందు ఒక వ్యక్తి లేచి ముందే మాట్లాడుతాడు, అదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సింప్లీ తన మనసులో ఉన్న మాట చెప్పేస్తా ఉంటారు. కొంతమంది దాగి మాట్లాడటానికి ఇష్టపడరు అన్నమాట, ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడరు. అలా కానీ పేతురు మాత్రం చాలా యాక్టివ్ గా వెంటనే అన్నిట్లో ముందే ఉంటాడు పేతురు. సో ఇందాక ప్రభువు చెప్పినప్పుడు ఈ మాట అన్నప్పుడు, నువ్వు దేవుని కుమారుడివి, సజీవుడైన దేవుని కుమారుడివైన క్రీస్తు అని చెప్పింది ఆయన. తర్వాత ప్రభు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి తనలోని ఏమైనా లోక విషయాల మీద లోకపు ఆలోచనలు వచ్చి, నేను సంఘాన్ని కడతాను, ఆ సంఘం పాతాల్లోకి ద్వారాలు దాని ఎదుట నిలవబడవు, పరలోక రాజ్యం తాళపు చెవులు నీకు ఇస్తాను, నీవు భూలోకం అంటే అంత అథారిటీ పవర్ ఇచ్చిన వెంటనే ఏమైందంటే పేతురుకి ప్లాన్స్ అన్ని కూడా మారిపోయింది. దేవుడు ఒక అథారిటీ, రెస్పాన్సిబిలిటీ చెప్పేపాటికి చూడండి ఎంత ఎక్సాల్టింగ్ వర్డ్స్. అంటే పేతురుకి నిజంగా అంత ధన్యత ఇచ్చాడు. నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారంలో దాని యొక్క నిలవనేరవు అని ఎంతో గొప్ప పొజిషన్ ఇచ్చాడు పేతురుకి. వెంటనే పేతురు ఆ దేవుని ప్రణాళిక ఏంటో చెప్తా ఉన్నప్పుడు, మరి ఆయన మనసులో అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏమన్నాడు అని అంటే, ప్రభువా నీకు దూరం అవ్వాలి, ప్రభువా నీకు దూరం అవ్వాలి. అంటే తన ప్లాన్స్ అన్ని కూడా మారిపోయాయి. ఎలాంటి ప్లాన్స్ అంటే, మనం ఈ యొక్క జూయిష్ కింగ్డమ్ ఒకటి కట్టబోతా ఉన్నాం, ఆయన రాజుగా ఉంటా ఉన్నాడు, నేను ఒక మినిస్టర్ గా నేను ఇక్కడ ఉంటాను, నేను కూడా ప్రభుత్వం కలిసి ఇక్కడ రూల్ చేయబోతా ఉన్నాను, అందుకనే ప్రభు ఆ యొక్క పాతాళపు పరలోక రాజ్య తాళపు చెవులు ఇస్తానంటున్నాడు, పాతాళపు ద్వారం దాని ఎదుటి నిలబడవంటా ఉన్నాడు అని ప్రభుకి పేతురుకి చాలా చాలా అలాంటి థాట్ వచ్చేసింది. వచ్చిన వెంటనే ఒకేసారి ఇది చెప్పిన వెంటనే మూడోది, ప్రధానుల చేత, యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి, శిష్యుల చేతికి అప్పగింపబడి, ఇవన్నీ మూడో దినమందు లేచి అగత్యము, తర్వాత యేసు తన శిష్యులకు చెప్పటం మొదలు పెట్టాడు. అంటే చనిపోతాడు, ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పంలోనే క్యారెక్టర్ తిరగబడింది పేతురుకు. ఓకే, పవర్ ఇచ్చినప్పుడు, అథారిటీ ఇచ్చినప్పుడు ఓకే, సర్కమ్స్టాన్సెస్ మారిపోయి ప్రాబ్లం వచ్చింది అన్న వెంటనే పేతురులోని అది డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. దాన్ని అర్థం చేయ, దాన్ని అమ్మో చచ్చిపోతాడా, ప్రభు చచ్చిపోతారా, ప్రభుని ఇలా హింసిస్తారా, చనిపోతాడా అంటే అసలు వెంటనే ఇమ్మీడియట్ గా అసలు మొదలు పెట్టాడో లేడు ప్రభు ఆ విషయం, ఇంకా మొదలు పెట్టగా అనే ఉంది. పేతురు వెంటనే ఆయన చెయ్యి పట్టుకున్నాడు, ప్రభువా అది నీకు దూరం అవ్వాలి, ప్రభువా అది నీకు దూరం అవ్వాలని. మామూలుగా కాదంట, మామూలుగా కాదు, బైబిల్లోనే రాసింది గద్దింప సాగెను అంటే కంటిన్యూస్ గా ఆయన గద్దిస్తూనే ఉన్నాడు. చూడండి, అప్పుడు వెంటనే ప్రభు మాట్లాడటం జరిగిన సందర్భం మనం చూసాం. అయితే మనకి
మనకి ఈ వాక్యం తెలుసు, ఈ సందర్భం కూడా తెలుసు. ఏమంటున్నాడు ప్రభు శిష్యుల వైపు చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువును ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యూ మే థింక్ దట్ దేర్ ఆర్ బ్లెస్సింగ్స్ అండ్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ గురించి ఆలోచిస్తా. చాలా మంది క్రిస్టియానిటీ మొత్తం కూడా, ఇప్పుడున్న వరల్డ్ క్రిస్టియానిటీ అంతా కూడా ఏంటంటే అథారిటీ కోసం, పవర్ కోసం, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని, మంచి నేమ్ ఉందని, ఫేమ్ ఉందని దేవుని నమ్ముకోవటం, లేకపోతే బ్లెస్సింగ్స్ వస్తాయని దేవుని నమ్ముకోవటం. ఆ, కానీ ఇప్పటికే వాళ్ళు కూడా గాస్పుల్ చెప్పే వాళ్ళు కూడా, సువార్త చెప్పే వాళ్ళు కూడా ఏం చెప్తారు అని అంటే, రండి మీ దుఃఖ దినములు సమాప్తం అవ్వను. చూడండి, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి, వెంటనే మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, మీకు వెంటనే పెళ్లిళ్ళు జరిగిపోతాయి, చూడండి కోటీశ్వరులు కావాలి, మీరు తలగా ఉండాలి, తోకగా మీరు ఉండకూడదు, మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించబోతా ఉన్నాడు, రండి 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 అని వాళ్ళని తీసిపోయి, అసలు వాళ్ళ పర్పస్ ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు ఆదివారం క్రైస్తవులుగా వాళ్ళని చేసేసి, ఈ స్కూటర్ ఉన్న వాళ్ళు కారు కొంటారని, కారు ఉన్న వాళ్ళు విమానం కొంటారని, అది ఇది చేసి పూర్తిగా యొక్క దాన్ని మార్చేశారు. విశ్వాసులు కూడా ప్రభువుని వెంబడించడం మానేసి ఆ బ్లెస్సింగ్స్ ని వెంబడిస్తా వెళ్ళిపోతా ఉన్నారు. సడన్ గా బైబిల్లో ఈ వాక్యాలని డైజెస్ట్ చేసుకోలేరు చాలా మంది. పేతురు ఎలాగా దాన్ని ఒప్పుకోలేకపోయాడో, శ్రమల్ని ఒప్పుకోలేకపోయాడో, జనాలు కూడా ప్రాబ్లమ్స్ ఒప్పుకోరు. జనాలు కూడా కష్టాలు, శ్రమలు, బాధలు అంటే ఒప్పుకోరు. అందుకనే షుగర్ కోటెడ్ మెసేజెస్ అంటారు అన్నమాట. చక్కగా పంచదార పూసి వాళ్ళకి మెసేజెస్ చెప్తా ఉంటారు అనమాట. మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు ఏ పాపమైనా చేయండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు ఏం చేసే పని లేదు, ఆదివారం నాడు రండి, దర్శనం బాగాలేదు చాలు. వాడు తప్పుడు పని చేసినా కానీ ఈ పాస్టర్ వెళ్తాడు, వాళ్ళతో చక్కగా ఉంటాడు, వాడి దగ్గర డబ్బులు ఉంటే ఎంత ప్రయారిటీ అనేస్తాడు, వాళ్ళకి అందలా లెక్కిస్తాడు, సింహాసనాల మీద కూర్చోబెడతారు పాస్టర్ చర్చిలల్లా. వాడి ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతాడు, సెకండ్ సెటప్లు ఉంటారు, అందరూ అన్ని తాగుతాడు, తిరుగుతాడు. బికాస్ ఈజ్ ఏ రిచ్ మ్యాన్ కాబట్టి వాడికి ప్రయారిటీ ఇస్తారు. కానీ నా తమ్ముడు ఒకసారి గమనిస్తే, దేవుడు మాత్రానికి అలా ఎప్పుడు బైబిల్లో చెప్పలేదు, అలాంటి వాటిని బైబిల్లో ఎప్పుడు కూడా చెప్పలేదు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏమని ఉంటుంది ఇంగ్లీష్ లో చూస్తే, దెన్ జీసస్ టోల్డ్ his disciples, if anyone would come after me, let him deny himself and take up his cross and follow me. So if you want to follow, first of all you need to deny yourself and take up your cross. అందరూ ఈ విషయాన్ని అసలు పట్టించుకో, సెల్ఫ్ డినై లేకపోతే తను తాను ఉపేక్షించుకోవటం, తనను తాను ఉపేక్షించుకోవటం. చూడండి, మనం అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగటంతో వెంటనే ఏం చేస్తారనంటే, జూమ్ చేసుకొని నువ్వెలానో నువ్వు చూసుకుంటావు, నీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, డ్రెస్ ఎలా ఉంది, ప్రతి ఒక్కళ్ళు నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు చూడరు, ఫస్ట్ ఆ ఫోటోలో నువ్వు పెట్టను అంటే నీ ఘనత, నీ యొక్క నిన్ను నువ్వు అంతగా ప్రేమించుకుంటావు. లేకపోతే పౌడర్లు, ఫేర్నెస్ క్రీమ్లు, తర్వాత అన్ని మన శరీరానికి సంబంధించిన మంచి బట్టలు వేసుకోవాలని. సో అలాగా ముందుగా ఈ పేతురుకి ఎలాగైతే ఈ లోకాశ పుట్టిందో, అంటే ఎప్పుడైతే ప్రభు అలా అంటంతో ఆ యొక్క అసలు నిత్య జీవ మార్గాన్ని, లేకపోతే ప్రభు యొక్క ప్రణాళికని తృణీకరిస్తూ, ప్రభు యొక్క ప్రణాళికని ఆయన వద్దు అని గద్దిస్తా ఉంటే ప్రభు కూడా అన్నాడు, సాతానా నా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు.
గెట్ బిహైండ్ మీ సాటన్, యు ఆర్ హిండ్రన్స్. అంటే అడ్డు, లేకపోతే నాకు అడ్డుగా ఉన్నావు, నా ప్రణాళికకి, నా చిత్తానికి నువ్వు అడ్డుగా ఉన్నావు. యు ఆర్ నాట్ సెట్టింగ్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ బట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ మ్యాన్. నువ్వు మనుషుల సంగతుల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు తప్ప నువ్వు దేవుని సంగతుల మీద నువ్వు నీ కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు పేతురు అని చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు కూడా క్రైస్తవ లోకం అంతా కూడా మనుషుల సంగతుల మీద, మనుషుల విషయాల మీద, చూడండి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగితే నాకు జ్వరం వచ్చింది, ఆయనకి తలకాయ నొప్పి వచ్చింది, ఆయనకి జాబ్ రావాలి, ఇప్పటికీ కూడా వాటెవర్, కానీ ఆ వ్యక్తి రక్షణ పొందాలి, ఈ వ్యక్తి రక్షణలోకి రావాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి, నా కుటుంబం ఆత్మీయంగా కలపాలి, ఇంకా దేవుని చేతిలో వాడతాను. వెరీ రేర్ గా వింటాను ఈ ప్రేయర్ రిక్వెస్ట్, చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి తప్ప. మనం ఎప్పుడు మనుషుల సంగతుల గురించి ఆలోచిస్తా ఉన్నాం. మంచిగా సెటిల్ అవ్వాలి, లేకపోతే మంచిగా అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి, నా పిల్లలు బాగుండాలి. కానీ తమ్ముడు, మనం గమనిస్తే ప్రభువు చెప్తా ఉన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అనంటే, తన్ను అనంటే నన్ను నేను, నిన్ను నువ్వు, అసలు ఐ అని అంటే కదా, నేనులో చాలా ఉన్నాయి. నా ఆస్తి, నా అంతస్తు, నా అందం, నా చదువు, నా తెలుగు, నా జ్ఞానం. చూడండి, వాటెవర్ మనకి ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను నువ్వు గెలిపించుకోవాలా అనుకుంటావు, నిన్ను నువ్వు హెచ్చించుకుందాం అనుకుంటావు, నిన్ను నువ్వు నీకు గుర్తింపు కలిగించుకుందాం అనుకుంటావు. కానీ నువ్వు దేవుణ్ణి వెంబడించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన విషయం ఏంటంటే నిన్ను నువ్వు తృణీకరించుకోవాలంట. ఐ మస్ట్ డై. చూసారు కదా, ఐ మస్ట్ డై, నేను చావాలి, నాలో నేను అనేది ఆ గర్వం, ఆ యొక్క ఆశ, ఆ నేను అనేది చావాలి. ఆ నేనుకి ఎన్ని కావాలి తెలుసా? ఈ లోక మర్యాదలు కావాలి, ఈ లోక గౌరవాలు కావాలి, ఈ లోక కంఫర్ట్స్ కావాలి, ఈ లోకం సంబంధించిన మనుషుల సంగతులు అనేకం ఉన్నాయి, అవన్నీ కూడా కావాలి. కానీ ప్రభువు చెప్తా ఉన్నాడు, నన్ను వెంబడింపగోరితే నువ్వు ఆ నేను అనేది చచ్చిపోవాలి. నా డిజైర్స్, నా సొంత చిత్తము, లేకపోతే నా గర్వము, నా సెల్ఫ్ గ్లోరీ ఏంటంటే సొంత మహిమ ఏందో తెచ్చిపెట్టుకునే రెవరెండ్లు, మోస్ట్ రెవరెండ్లు, వాళ్ళకి ఎందుకు అలాగే పిలవబడాలని ఆశ, వాళ్ళు వస్తే అందరూ చప్పట కొట్టాలని ఆశ, వాళ్ళందరినీ గొప్ప దైవజెండాన్ని పొగడాలని ఆశ, వాళ్ళ దేవుని మహిమపరచడానికి కాదు వచ్చింది, వాళ్ళు సొంతంగా మహిమపరచుకోవటం కోసం వాళ్ళు మనకు కనిపిస్తా ఉన్నారు. గర్వం, తర్వాత కోరికలు, మన మనుషుల కోరికలు, మనం నేనులో అవన్నీ ఉంటాయి అన్నమాట. మనకంటూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ కోరికలు, ఈ యొక్క ఆశలు, ఈ యొక్క ఆలోచనలు ఉంటాయి అన్నమాట. సొంత చిత్తం, నేనులో ఏముంటుంది అంటే ఐ విల్ డిసైడ్, ఐ హావ్ డిసైడెడ్, నేను నిర్ణయం తీసుకున్నా, నేను చేస్తా. కానీ గాడ్స్ విల్ అని మనం గాడ్స్ విల్ ఎక్కడ పోతుంది? మన చిత్తం అంతే. మన జీవితంలో మన చిత్తమే నెరవేరుతుంది. సామెతల్లో ఉంటుంది, తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆ దేవుని పైన సామెతలు 3వ అధ్యాయంలో ఉంటుంది. స్వబుద్ధి, సొంత బుద్ధి, మన మీద మనకి ఆ యొక్క నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్, అవన్నీ కూడా మన మీద మనకి ఎక్కువ అవుతాయి అన్నమాట. అట్లా చాలా సార్లు మనం పడిపోయినాం. సో ఐ మస్ట్ డై, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ప్రభు చెప్తాను. తన ప్రాణమును సహా ఏంటట, పూర్తిగా ప్రాణంతో సహా ద్వేషించుకుంటే వాడు శిష్యుడు కానేరడు. సో మనం ఏం చేయాలని అంటే పూర్తిగా ప్రభు శిష్యులు కావాలి అని అంటే ఈ లోకంలోని ప్రభు కోసం అలాగ బతికే వాళ్ళు లేకుండా అయిపోయారు. ఆ విధంగా నిజంగా ఈ వాక్యానుసారంగా ఇక్కడికి వచ్చేపాటికి అమ్మో నన్ను పూర్తిగా నేను తృణీకరించుకోవాలా అని
ఆ స్టెప్ కాడికి వచ్చిన తర్వాత వదిలేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకంటే కొన్ని ఆశలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. సో మనం దేవుణ్ణి వెంబడించాలి అని అంటే, ప్రభు శిష్యులుగా తనను వెంబడించాలని అంటే పూర్తిగా మనం ఏం చేయాలి? నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ప్రభువా, ఇది నా జీవితంలో నేను లేను. నా జీవితంలో నా సొంత ఆలోచనలు కావు, నా సొంత నిర్ణయాలు కావు ప్రభు, నా ఆశలు కావు ప్రభు. నీ ఆశలే నాకు, నీ ఆలోచనే నా ఆలోచన ప్రభు. నీ వాక్యానుసారంగా నా చిత్తం ఉంటుంది, నీ చిత్త ప్రకారం నా జీవితం ఉంటుంది. సో అక్కడ నీ యొక్క నీ సెల్ఫ్ అనేది చచ్చిపోతే అప్పుడు ప్రభు నీ హృదయంలోనే, అంటే నీ హృదయ సింహాసనం మీద నువ్వే కూర్చొని ఉంటావు. ప్రభుని ఒక పక్కన ఒక మూలన పెట్టేసి నీ యొక్క హృదయం మీద, ఆ హృదయ సింహాసనం మీద కూర్చొని నువ్వే డెసిషన్స్ తీసుకుంటావు. దేవుడు జస్ట్ ఒక సజెషన్ తీసుకుంటావు, డెసిషన్ మాత్రం నీదే అవుతుంది. సో అలాంటప్పుడు దేవుడి చిత్తానుసారంగా మనం జీవించినట్టు కాదు. కాబట్టి అలాగుంటే పేతురు అన్నట్టే ప్రభు అంటా ఉన్నాడు, సాతానా నా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులు నువ్వు తలంచట్లేదు. ఒకసారి దేవుడు నీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆ విషయం అర్థం చేసుకుంటే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుని యొక్క చిత్తానికి అభ్యంతరకరంగా ఉంటే ప్రభు మనతోనే అంటా ఉన్నాడు. మనం సైతాన్లేం కాదు, పేతురు సైతానేం కాదు. కానీ అంతకు ముందు పొగిడిన దేవుడే పేతుర్ని డైరెక్ట్ గా అంటా ఉన్నాడు, సాతానా అని పిలుస్తా ఉన్నాడు. నిన్ను నన్ను కూడా నువ్వు ప్రభు పనికి, ప్రభు చిత్తానికి నువ్వు అడ్డైతే దేవుడు అంటా ఉంటాడు నీతోనే, సాతానా నా వెనక్కి పో, నువ్వు నా పనికి అభ్యంతర కారణమై ఉన్నావు. నువ్వు దేవుని సంగతులు నువ్వు ఆలోచించట్లా, మనుషుల సంగతులే నువ్వు ఆలోచిస్తా ఉన్నావు. సో తర్వాత మనం ఏం చేయాలి అని అంటే, సిలువని తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని మనం ఏం చేయాలట? తన సిలువను ఎత్తుకుని వెంబడించాలట. తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. మత్తయి సువార్తలో ఏమంటుందంటే, అనుదినము తన సిలువను ఎత్తుకుని, అదే లోక సువార్త 9వ అధ్యాయం 23-24 వచనంలోనే ఇదే మాటలు ఎట్లా రాయబడి ఉంటాయంటే, అనుదినము తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి అని ఉంటుంది. అనుదినం ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్. క్రిస్టియన్ లైఫ్ అనేది నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, పూల పాన్పు కాదు. క్రైస్తవ జీవితం అనేది మనకి ప్రభు తీసుకొచ్చేసి హ్యాపీగా పూల పాన్పు పరిచి మీరు సంతోషించండి అని ప్రభు చెప్పట్లేదు. ఎక్కడన్నా చెప్పారు అలాగా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంటుంది? మీరు అనేక మంది చేత హింసించబడతారు, మీరు అనేక జనుల చేత నా నామం నిమిత్తము మీరు హింసించబడతారు. మనం ఒకసారి చదువుతాను, ఆ విషయం మనకు అర్థమవుతా ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే, మీరు లోకం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. చూడండి, ఈ లోకంలోని ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలోని సోకాల్డ్ దైవజనులు చెప్పేది నిజమైన సువార్త కాదు. దేవుని సువార్త ఏం చెప్తా ఉంది అనంటే, మనల్ని జనులు నిందించి హింసిస్తారట, అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకుతారట. ఇంకా చాలా చోట్ల ఇది ఇరుకు మార్గం అని, తర్వాత మన క్రైస్తవ జీవితం అనేది పోరాటం అని, యుద్ధ భూమి అని, లేకపోతే అనేక చోట్ల ప్రభువు చెప్తా ఉన్నాడు మన జీవితం అనేది ఏంటంటే అది ఒక పూలపాన్పు కాదు. నీ సిలువ దేనికి సూచన అంటే శ్రమలకు సూచన. శ్రమలు, కష్టాలు, బాధలు మనం ఎంటర్ అయిన వెంటనే మనకు స్టార్ట్ అయిపోతా ఉన్నాయి. మనం సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. చూడండి, మనకంటే ముందు చాలా మంది దైవజనులు ఉన్నారు. పౌలు గారు, ఎక్కడన్నా పౌలు గారు ఫ్లైట్ లో ట్రావెల్ చేయటం, లేకపోతే మంచి లగ్జూరియస్ రూమ్ లో ఉంటాం,
సంతోషంగా ఆనందంగా ఒక్కొక్క మెసేజ్కి 30,000 40,000 డిమాండ్ చేసి స్పీచ్లు చెప్పటం, ఇప్పుడున్న దైవజనులాగా కర్చీఫ్లు అమ్ముకోవటం, లేకపోతే ఆ ప్రేయర్ ఆయిల్ అని అది ఇది అని అమ్ముకొని అద్దె తిరిగి ఏసీ రూములలో ఓసీ కార్లలో తిరుగుతుంటా బిఎండబ్ల్యూలు అట్లా ఏ దైవజనుడు మనం చూస్తే ఏ శిష్యుడు అట్లా లేడు. బైబిల్ అలాగా చెప్పలేదు. అప్పుడు ఎలాగున్నారు? పౌలు గారిని చూడండి, ఆయన జీవితం అంతా కూడా ఆ యొక్క శ్రమలను మనం చూస్తా ఉంటే, ఒక్క మనిషి ప్రభు తర్వాత పౌలు గారు అంత శ్రమలు పడ్డ వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాడబద్దలు అవటం, అనేక సార్లు బెత్తంతో కొట్టినప్పుడు, అనేక సార్లు కొరడాలతో కొట్టినప్పుడు, చంపటానికి చూసినప్పుడు పారిపోయి, తిండి లేక, ఆకలిదప్పుడు, చలి, నిద్ర లేక, ఒకసారి ఊహించుకోండి, బట్ట లేకుండా చలిలో ఎక్కదీసిపోయే చలి ఉంటది ఆ యొక్క ప్రాంతంలోనే. చలికి ఎముకలు కొరికే చలిలోని బట్టలు లేకుండా నిరాడంబరంగా తిండి లేకోకుండా ఒక వ్యక్తి ఉండాలంటే ఎలా ఉంటుందో చూడండి. తన వీపంతా కర్రలతో కొడితే ఎలా ఉంటుందో చూడండి. కానీ ఆయన అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఆనందించండి ప్రభువునందు ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో జైల్లో ఉండి ఆ మాట చెప్తా ఉంటాడు. ఎవరు కూడా మనం చూస్తే మొదటి శతాబ్ది క్రైస్తవులు అందరూ కూడా అనేక శ్రమలు కష్టాలు అనుభవించారు తప్ప వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఏం చేయలే. అది ప్రభు మనకేం చెప్పలేదు. మనం ఎదురీత మనం తెలుసు కదా, ఒక నది వస్తా ఉంటే ఎదురీత ఎదటం అనేది ఎంత కష్టంగా ఉంటుందో, క్రైస్తవ జీవితం శిష్యత్వం కూడా అంతే కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు, అంటే ఒక రోజు కాదు, ప్రతిరోజు ఏం చేయాలట, మన సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. కష్టం, చాలా కష్టం. సిలువ అంటే భయం. అయ్యో, ఈ లోకంలో చూడండి ఎంత సంతోషం ఉంది, ఈ లోకంలో ఎంత ఆనందం ఉంది, హ్యాపీగా కాంప్రమైజ్ అయితే చూడండి, ఆ రివర్ వస్తా ఉంటే హ్యాపీగా అలా పడుతుంటే అదే తీసుకెళ్ళిపోతా ఉంటుంది. మనం ఇదే పనే లేదు. ఎదురీత అంటే చాలా కష్టం కదా, శ్రమలు అంటే కష్టం కదా, సిలువ అంటే కష్టం కదా. ఈ ప్రభు దగ్గరకు వస్తే మనల్ని సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని అంటా ఉన్నాడు. ప్రభు అబద్ధం చెప్పి మనల్ని ఏమార్చాలని చెప్పట్లేదు, క్లియర్ గా చెప్తా ఉన్నాడు, నువ్వు వెంబడింపకూరితే నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అనుదినము. చాలా మంది మనం చూస్తా ఉంటే వాళ్ళు పాడైపోయిన డొక్కాటోల మీద ఇంకా ఎప్పుడు పద్ధతులు యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు నిజమైన దేవుడు అని రాసి ఉంటుంది. లేకపోతే ఎక్కడో చెత్త కుప్ప పక్కన పెట్టిన చిన్న భూమి కొట్టు మీద ఆ ముసలావిడ సువార్త రాసుకుని కూర్చొని ఉంటారు. చూసే వాళ్ళందరూ అనుకుంటారు, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమో ఆశీర్వదించబడాలి కదా అనుకుంటా ఉంటారు. కానీ తను ఆ లేమిలోనే, ఆ కష్టంలోనే, ఆ శ్రమల్లోనే ప్రభు యొక్క సువార్తను ప్రకటన చేస్తా ఉన్నాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి, ఎవడైనా నన్ను వెంబడింపు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి, తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకున్నాను. ఈ లాసిక్ మనం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? సిలువ వద్దా, సుఖం కావాలా, అనుభవించు, కానీ తన ప్రాణాన్ని రక్షించుకొని కోరువారు ఏమవుతాడట, దాన్ని పోగొట్టుకుంటాడట. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడంట. నువ్వు ఏమో ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నీ దగ్గర నుంచి ఏమైనా అడిగాడా? నీ ఆస్తులు అడిగాడా? నీ సంపద అడిగాడా? ఏం అడగట్లేదు. దేవుడు నిన్ను అడిగాడు, నీ పూర్ణాత్మతోని, నీ పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించమని అడిగాడు, అంతే తప్ప అప్పుడు తన ప్రాణమును రక్షించుకోని గోరువాడు ఏం చేస్తాడంట, దాన్ని పోగొట్టుకుంటాడట. తర్వాత నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడట. చాలా మంది హతసాక్షులు మనం చూసాము. మనకి స్టెఫన్ కానీ తర్వాత అనేక మంది దైవజనులు మనం చూసాము.
ఈవెన్ మన దగ్గరికి విలియం కేరీ పరిచయం చేయడానికి వచ్చినప్పుడు విలియం కేరీ జీవిత చరిత్ర మనం చూసినప్పుడు చాలా చాలా బాధాకరంగా అనిపిస్తా ఉంటుంది. ఆయన అక్కడ ఏదో చెప్పులు కుట్టుకునేవాడు. ఆ తర్వాత భారతదేశం మీద తనకి భారం అనిపించింది. అక్కడ నుంచి బయలుదేరి వస్తా ఉంటేనే అనేక కష్టాలు పడ్డాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ బాబు చచ్చిపోవటం, తర్వాత వాళ్ళ వైఫ్ పిచ్చిది అయిపోవటం, అనేక విధాలుగా ఆయన యొక్క లైబ్రరీని తగలబెట్టడం ఇండియాలోని చూస్తే అసలు ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా కష్టాలు, బాధలే ఉంటాయి. అసలు ఇలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి పరిచర్య చేయగలడా అనిపించే పరిస్థితుల్లోనే విలియం కేరీ ఉంటాడు. కానీ చూస్తే ఆయన భారతదేశంలో ఉన్న అన్ని ఈవెన్ చెప్తా ఉంటారు, పెన్ను ఉంది కదా, ఆ పెన్ను కనిపెట్టింది ఆయన. ఫస్ట్ న్యూస్ పేపర్ కనిపెట్టింది ఆయన మన ఇండియాలోనే. తర్వాత టెలిఫోన్, రైల్వే రావడానికి కారణం ఆయన. లేకపోతే లాంగ్వేజెస్ డిక్షనరీలు కనిపెట్టింది ఆయనే మన భారతదేశంలోనే. భారతదేశంలోనే అనేక భాషలు నేర్చుకుని అన్ని భాషల్లోకి కూడా బైబిల్ని ట్రాన్స్లేట్ చేసింది విలియం కేరీ. సెలవును ఎత్తుకోవటం అంటే అది ఈ లోకాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి తన ప్రాణాన్ని సహా ద్వేషించడం అంటే అది. చాలా మంది దైవజనులు మనకు వాళ్ళ పేర్లు, వాళ్ళు అంత ప్రఖ్యాతి సంపాదించలేదు ఈ లోకంలోనే. వారు ఎలాగా దేవుడి కోసం హతసాక్షులు అయ్యారు కూడా ఈ లోకానికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. చాలా మంది దేవుని కోసం, దేవుని స్వార్థ కోసం వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి ప్రభు క్లియర్ గా చెప్తున్నారు. అయితే దాన్ని కావాలనుకున్నాడు, ప్రాణం కావాలి అనుకున్నాడు, దాన్ని పోగొట్టుకుంటాడు. దాన్ని దేవుని కోసం ప్రాణం పెట్టినవాడు దాన్ని సంపాదించుకుంటాడని. చూడండి, ప్రభు అంటా ఉన్నాడు, ఒక మనుషుడు తన ప్రాణంకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? చూడండి 27వ వచనం, మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఆ రోజు ఆయన ఏం చేస్తాడట, ఎవరి క్రియల చొప్పున వారికి ఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రభు కోసం ప్రభు ఏమంటా ఉన్నాడంటే, ప్రభు కోసం ఒక గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చిన దేవుడు దానికి ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. చూడండి, ప్రభు కోసం ప్రాణం పెట్టిన వాళ్ళకి దేవుడు ఇంకా ఎలాంటి బహుమానాలు, ఎలాంటి ప్రతిఫలాలు ఇవ్వబోతున్నాడో మనం ఇంకా ఆలోచిస్తా ఉంటేనే వారి యొక్క గొప్పతనం, ఇంకా వారిని దేవుడు ఎంతగా హెచ్చించబోతున్నాడు అనే విషయం మనకు అర్థమవుతా ఉంటుంది అన్నమాట. ఇదే విషయాలు మత్తయి సువార్తలో ఉంటాయి. 23 అది లూకా సువార్తలోని 9వ అధ్యాయం 9వ అధ్యాయం 26వ వచనం నుంచి చూస్తే అక్కడ ఇదే కంటిన్యూషన్ గా చెప్పడం జరుగుతుంది. 9:26 లో, నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడు వాడి గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఆ ప్రభు గురించి చెప్పడానికి కానీ, ప్రభు గురించి బతకటానికి కానీ ఎవరైతే సిగ్గుపడతారో వాని గురించి ప్రభు తన తండ్రి దగ్గర దూతల ముందు అలాంటి వ్యక్తిని చూసి ప్రభు సిగ్గుపడతారు. సేమ్ అదే డిస్కషన్ లో వస్తున్న మాటలు. ఆ తర్వాత ప్రభు కోసం జీవిస్తే తను మహిమతో వచ్చినప్పుడు మన క్రియల చొప్పున మనకు బహుమతులు దేవుడు ఇవ్వబోతారు. సో ఈ లోకంలోని మనం ఎంత సంపాదించినా, ఈ లోకంలో ఇవన్నీ కూడా ఒక రోజు పూర్తిగా నాశనం అయిపోతాయి. ఈ సంవత్సరం ట్రెండింగ్ లో ఉన్నాడు, వచ్చే సంవత్సరం ట్రెండింగ్ లో ఉన్నాడు, లేకపోతే ఈ సంవత్సరం ఫేమస్ అయినాడు నెక్స్ట్ ఇయర్ కొంటున్నాం, లేకపోతే ఈ సంవత్సరం సంపాదించింది ఒక్క లాక్డౌన్ లోనే ఇండియన్ ఎకానమీ మొత్తం కొట్టుకుంటున్నట్టు మన సంపాదన అంతా కూడా ఎటుపోతుందో కూడా తెలియదు. సో మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు నన్ను ప్రఖ్యాతి
అందరూ కూడా ప్రతి ఒక్కడే ఆలోచన ఎట్లుంటుందంటే నేను సతీష్ కుమార్ లాగా అయితే అనిల్ కుమార్ లాగా అవ్వాలి, లేకపోతే ఇంకా ఇంకా బైబిల్ వండర్స్ జాన్ వెస్లీ లాగా నేను గొప్ప దైవజన్ డ్రీమ్స్. అంతేగాని నేను పౌల్లా చచ్చిపోవాలి, దేవుడి కోసం హతసాక్షిని కావాలి, ప్రభు కోసం శ్రమలు అనుభవించాలి, విలియం కేరీ లాగా నేను శ్రమలు అనుభవించాలి. ఎవరు అట్లా లేరు. ఆ శ్రమలు తీసుకోవటానికి ఎవరు రెడీగా లేరు. దాన్ని అదంటే భయపడతా ఉన్నారు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు నా శిష్యుడు కావాలని అంటే, నన్ను వెంబడించాలి అని అంటే, మన గ్రూప్ పేరు డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టాడు. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, అందరూ శిష్యులు ఏమి, ట్రూ డిసైపుల్షిప్ ఇది. నిజమైన శిష్యత్వం ఏంటంటే, నువ్వు నన్ను వెంబడింపగోరని ఎడల నిన్ను ఫస్ట్ నువ్వు ఉపేక్షించుకో. ప్రభు అంటా ఉన్నా, నువ్వేంటో నీ విధానం ఏంటో ప్రభువుకు తెలుసు. నీలో ఇంకా ఆ నువ్వు, ఆ నేను అనే అహం, ఆ యొక్క గర్వం, అదంతా కూడా ఇంకా బతికుంటే యూ మస్ట్ డై. అది రావాలి. సెల్ఫ్ డిసైడ్స్, సెల్ఫ్ గ్లోరీ చావాలి, సెల్ఫ్ విల్ చావాలి, సెల్ఫ్ ప్రేజ్ చావాలి, ఆ గర్వం చావాలి, మన సొంత చిత్తం చావాలి. మనం పూర్తిగా చచ్చిపోయి ప్రభువుని మన జీవితంలోని ఆ సింహాసనం మీద ఆసీనుడేటట్టు చేయాలి. ఆ తర్వాత అప్పుడు మనం ఏం చేయాలా, మన సిలువను ఎత్తుకొని అనుదినము ఫస్ట్ రెడీగా ఉండాలి. కష్టాలు, శ్రమలు, అవమానాలు అన్నీ ఉన్నాయి ఈ దారిలో. దానికి సిద్ధంగా ఉండి మనం బయలుదేరాలి, మన పరిచర్య మనం మొదలు పెట్టాలి. కాబట్టి అలాగే ఉన్నప్పుడు పేతురుతో అన్నట్టే ప్రభు నీతో అంటాడు, నువ్వు పేతురు, నీ మీద నా సంఘాన్ని నేను కడతాను, నీకు అథారిటీస్ నేను ఇస్తాను, నా చిత్త ప్రకారం నువ్వు చెయ్యి అంటాడు. నువ్వు మనుషుల ఆలోచించి నడిస్తే నీతోనే ప్రభు అంటాడు, సాతానా నువ్వు నా వెనక్కి పో, నువ్వు నాకు అభ్యంతరకరంగా నువ్వు ఉన్నావు, నువ్వు నా వెనక్కి పో. నువ్వు మనుషుల సంగతిని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతిని ఆలోచిస్తలేదు. నీ గురించి నేను మహిమతో వచ్చినప్పుడు నీ గురించి నేను సిగ్గుపడతాను అని కూడా చెప్తా ఉన్నారు ప్రభు. దేవుణ్ణి సిగ్గుపరిచే పరిస్థితులు మనం ఉండొద్దు. మనం అందరం కూడా పూర్తిగా మనల్ని మనం ఉపేక్షించుకొని, నిన్ను ఉపేక్షించుకొని ఆ ప్రభుకి పూర్తి అధికారం, మన లైఫ్ లో అన్ని ఏరియాస్ లో కూడా ప్రభుకి పూర్తి అధికారం ఇచ్చి, ప్రభు నేను జీరో, ఇక నా జీవితంలో నువ్వే హీరో, నేను పూర్తిగా ఇక సున్నా తండ్రి, నువ్వు నా ముందు ఉంటేనే నాకు విలువ, నువ్వే నాకు విలువ, నాలో ఏమి లేదు తండ్రి. నేను యెషయా దేవుని చూసినప్పుడు ఎట్టయితే చచ్చిన వాళ్ళ పడి ఉన్నాడు, యోహాను దేవుని ఆయన మహిమను చూసినప్పుడు, ఆయన పరిశుద్ధత ముందు, ఆయన యొక్క సర్వశక్తి గల ఆ మహిమ ముందు మనం నాట్ ఈవెన్ వన్ కాదు, ఇంకా సున్నాయే. అలాంటి మనం ప్రభు ముందు వెర్రవేయటానికి కానీ, మన సెల్ఫ్ చూపించుకోవటానికి కానీ ఏమని చెప్పండి. ఆ ప్రభు మన జీవితంలో తను రాజుగా ఉన్నప్పుడు ఆ లైఫ్ మారిపోతా ఉంటుంది. మనల్ని మనం ఉపేక్షించకుండా నువ్వు ఎన్ని రోజులన్నా చెయ్యి, నువ్వు ప్రభు పరిచర్యలోనే భాగస్థుడు కాలేవు. నిన్ను నువ్వు పూర్తిగా ఉపేక్షించుకోవాలి. నిన్ను నువ్వు ఆ శిలువను ఎత్తుకొని వెంబడించాలి. చిన్న శ్రమ అంటే భయపడతావు, చిన్న కష్టం అంటే బాధపడతావు, భయపడతావు, పారిపోతావు. ఇంకెలాగా ప్రభు యొక్క మార్గమే శిలువను ఎత్తుకొని వెంబడించడం. చూడండి, ఈరోజు డిసైడ్ అవుదాం. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, చావు వచ్చినా మన ప్రాణాన్ని సహా ద్వేషించి ఆ ప్రభు కోసం నిలబడితే, ఆ ప్రభు ప్రభు చెప్తా ఉన్నాడు, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని సంపాదించుకుంటాడు అని. కాబట్టి అలాగా మనం ఉందాం. టైం కూడా అయిపోయింది కాబట్టి నేను ముగిస్తా ఉన్నా. ఆ విధంగా ఉండి మంచి శిష్యులాగా మనం ఈ లోకంలోని దేవునికి ప్రతిరూపాలాగా ఈ లోకంలోని ఎగ్జాంపులరీ లైఫ్స్ తోటి ఈ లోకాన్ని మనం మార్చాలి. కాబట్టి వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్.